జీవితంలో కష్టాలు సుఖాలు రెండు పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం. హనుమ ద్వారా మనం నేర్చుకోవలసినవి: మొదటిది, దేన్ని ఆశ్రయించాలి. ధర్మం తెలిసిన బ్రాహ్మణుడు రావణుడు అపారమైన శివభక్తుడు. అయినా పరకాంతలయందు పరుల సొమ్మునందు వాంఛను చంపుకోలేకపోయాడు. చివరకు రాముని ఒక్క బాణంతో 10 తలలు కూలి మట్టిలో కలిసిపోయాడు. ధర్మమూర్తి అయిన శ్రీరాముని పాదాలను పట్టి ఆశ్రయించి ఆయన బాటయందు నడిచిన స్వామి హనుమ చిరంజీవిగా మిగిలిపోయారు, చరిత్రలో నిలిచిపోయారు. జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలో దేన్ని విడిచిపెట్టాలో తెలియాలి. సరైన మార్గాన్ని తెలుసుకోవాలి. తెలియడం కాదు, పాటించే దమ్ము కూడా ఉండాలి. రెండవది, మైత్రి యొక్క విలువ. వంచనతో బలంతో భార్యను, భూమిని, బలగాన్ని తన వైపు తిప్పుకున్న వాలికి మంత్రిగా హనుమ ఒక్కనాటికి లేరు. తన దారి తాను చూసుకోలేదు. న్యాయం వైపుగా సుగ్రీవుడి పక్షాన్నే నిలిచి ఉన్నారు. జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం. నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టకండి. మూడవది, అహం బ్రహ్మస్మి, నేనే గొప్ప అని అనకు. నాదేమీ లేదు అనగలిగే గొప్ప స్వభావం కలిగి ఉండాలి. లంకకు వెళ్లే ముందు హనుమ ఇలా అంటారు: నేను తలుచుకుంటే నా శరీరాన్ని అమాంతం పెంచి వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకోగలను, అంత బలం ఉంది. కానీ నేను ఎలా వెళ్తానో తెలుసా? నా స్వామి రామచంద్రమూర్తి యొక్క కుడి చేత్తో తన భుజం వెనుకనున్న అక్షయ బాణ తూనీరంలో నుండి తీసిన బాణాన్ని తన ఎడమ చేతిలోనున్న బంగారు వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెడితే ఆ బాణం ఎలా వెళ్తుందో అలా దూసుకుని వెళ్తాను. అది నా శక్తి కాదు. రాముడిచే విడవబడితే రాముడి శక్తి ఆ బాణంలోకి వెళ్ళి బాణం వెళ్తుంది. అటువంటి రామబాణంలాగా నేను వెళ్తాను. నేను, నా వల్ల, నా బలం, ఇదంతా నేనే చేశాను అని హనుమ ఒక్కసారి కూడా అనలేదు. అంతా రాముడి వల్లనే అన్నాడు. నాలుగవది, నీ మీద నమ్మకం ఉండేలా బ్రతుకు. కొన్ని లక్షల వానరసేన, 100 యోజనముల సముద్రం, జాంబవంతుడు సహా ఎందరో అతిరథ మహారథులు తలుచుకుంటే కాని పని కాదు. కాని రాముడు నమ్మింది, అందరూ సూచించింది హనుమనే. నిన్ను నమ్మి పని అప్పగించి గుండెలపై చెయ్య వేసుకుని హాయిగా నిద్రపోయేలా బ్రతుకు. ఐదవది, మోసం చేసేవాళ్లు ఉంటారు. నువ్వు మోసపోకు, ఆగిపోకు, ముందుకు మరో అడుగేసి సాగిపో. హనుమ సముద్రం దాటుతూ ఉండగా ఒక అందమైన బంగారు పర్వతం పైకి లేచింది. స్వామి, మీరు చాలా దూరం ప్రయాణం చేసి అలసి ఉన్నట్టు కనబడుతున్నారు. కాసేపు ఈ పర్వతంపై కూర్చుని విశ్రాంతి తీసుకుని ఇక్కడ ఉన్న పళ్ళు కాయలు తిని వెళ్ళండి అని అంటుంది ఆ బంగారు పర్వతం. హనుమ, సముద్రంలో బంగారు పర్వతమా? మాయలా ఉంది. ఇది నాకు విఘ్నమని ఆలోచించి ఆ పర్వతాన్ని చేత్తో ప్రేమగా తాకి లంకా నగరం వైపుగా వెళ్ళిపోయారు. చేసే పనిలో, గమ్యాన్ని చేరుకోవడంలో ఎలాంటి అడ్డంకులున్నా ప్రయాణం ఆపకూడదని హనుమ చేసుకున్న ప్రమాణం. ఆరవది, లక్ష్యం తప్ప మరేదీ కనపడకూడదు. హనుమ లంకలో సీతమ్మ కోసం వెతుక్కుంటూ రావణాసురుని అంతఃమందిరంలోని ప్రవేశించగా కొన్ని వందల మంది స్త్రీలు వివస్త్రలుగా సురాపానం చేసి మత్తులో ఒకరిపై ఒకరు పడి అడ్డదిడ్డంగా పడి ఉన్నారు. లెక్కలేనన్ని పళ్ళు, మధుర పానీయాలు నేలపై 10 పారుతూ ఉన్నాయి. వారి ఒంటి మీద బంగారు నగలు నేలంతా పడి ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్న హనుమ ఒక్కింత కూడా చలించలేదు. అతని మనసులో ఉన్నది ఒక్కటే: నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉందో, ఎన్ని కష్టాలు పడుతోందో అని. లక్ష్యం సాధించడంలో, గురి చేసే పనిలో పట్టుదల, పడే శ్రమలో తపన ఉంటే మన చుట్టూ ఏమున్నా కనపడవు.
ఏడవది పెద్దరికాన్ని గౌరవించు. రావణుడు హనుమను బంధించి తీసుకురమ్మన్నప్పుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించి చివరగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు. నిజానికి బ్రహ్మాస్త్రం హనుమను ఆపలేదు. హనుమ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుపడ్డారు. రావణ సభలో అంతే సులువుగా ఆ తాళ్లను విడిపించుకున్నారు. పెద్దలకి నువ్విచ్చే గౌరవం నలుగురిలో నీ గౌరవాన్నే పెంచుతుంది. ఇదండి మనము హనుమ ద్వారా మనం నేర్చుకోవలసినవి.